హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 57వ భాగం. అనుకున్నదే తడవుగా రెడ్ కలర్ లో గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి దాని మీద అందంగా థ్యాంక్ యూ అని రాసి చుట్టూ పేపర్ క్రాఫ్ట్ తో చిన్ని చిన్ని అందమైన ఫ్లవర్స్ చేసి డెకరేట్ చేసింది మనస్విని. దీనికి ఇంకొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటూ అయ్యో గమ్ అయిపోయిందే అని తీసుకురావడానికి వెళ్లగానే మను కోసం లోపలికి వచ్చాడు రామ్. రూమ్లో లేదంటే ఎక్కడికెళ్ళింది అనుకుంటూ వెళ్లబోతుంటే తనున్న ప్లేస్ నుండి రెడ్ కలర్ కార్డ్ అట్రాక్టివ్ గా కనిపించడంతో అదేంటో చూడ్డానికి దగ్గరికెళ్లి చేతిలోకి తీసుకోబోయేంతలో ఈలోపు గమ్ బాటిల్ తీసుకుని వచ్చిన మను రామ్ కార్డ్ తీసుకోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కార్డ్ని లాగేసుకుంది. ఏంటది అని అడిగాడు కోపంగా. నీకనవసరం, అయినా పరాయి వాళ్ళ రూంలోకి ఇలా అడగకుండా రాకూడదని తెలీదా నీకు? నీకు నాకు పరాయి అనే వర్డ్ లేదు కదా మను. షడప్. ఈ కోపతాపాలు మన మధ్య 3 ఏళ్ల నుండి ఉన్నవేలే కాని ఇంతకీ ఏంటది? నాకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా అన్నాడు. నీకంత సీన్ లేదు, దానికోసం ఇంకెవరినైనా చూసుకో. నువ్వుండగా నాకు అవసరం లేదులే బంగారం అంటూ పట్టుకోబోతుంటే డోంట్ టచ్ అని దూరం జరిగింది. ఎందుకంత కోపం బంగారం? ఒకప్పుడు నా టచ్కే మైమర్చిపోయేదానివి. షడప్ రామ్, నేనెప్పుడూ నీతో నా లిమిట్స్ క్రాస్ చేసి రాలేదు. లేనిపోనివి కల్పించి చెప్పకు. సరే, నువ్వు క్రాస్ చేయలేదు, నేనే నా లిమిట్స్ క్రాస్ చేశాను. అప్పుడు చేయలేదు రామ్, ఇప్పుడు చేస్తున్నావు. నీ మీద ఎక్కడో ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నీకింకా మాటలతో చెప్తున్నాను. ఎస్ నిజమే, అప్పుడే నా లిమిట్స్ క్రాస్ చేసుంటే నువ్విప్పుడు నా చెయ్యి దాటిపోయేవి దానివి కాదు మను అని రామ్ కోపంగా చెప్తుంటే, నువ్విలానే బిహేవ్ చేసి నా దగ్గర ఇంకా చీప్ అవ్వకు రామ్. నీ బిహేవియర్ మార్చుకోకపోతే నువ్వేంటో మీ అన్నయ్య అమ్మ దగ్గర బయట పెడతాను. అప్పుడు ఎవరి ముందు తలెత్తుకోలేక నిలబడతావు. చెప్పు చూస్తాను అని తనని పట్టుకోవడానికి వస్తుంటే 2 అడుగులు వెనక్కి వేసేలోపు మెయిడ్స్ ఎవరో మాట్లాడుకుంటూ వస్తున్న మాటలు వినపడ్డంతో గౌరీ అని అరిచినట్టే పిలిచింది మను. గౌరీ అక్కడే ఉండడంతో ఫాస్ట్ గా వచ్చి ఏంటి మేడం అంటే, తర్వాత చెప్తాను నీ సంగతి అని మనుని కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న తన వైపే చూసి నవ్వుకుని నువ్వు నా నీడని కూడా టచ్ చేయలేవు రామ్ అని గౌరీ ఈ రూమ్ కొంచెం క్లీన్ చేయి అని చెప్పింది. నవ్వుతూ చాలా బాగుంది, ఈ కార్డ్ ఆయనకి నచ్చుతుందా ఏమో, కాని ఆయనకి ఇది ఎలా ఇవ్వడం? అసలే ఎవరి దగ్గరైనా కాని నా దగ్గర కాదు జాగ్రత్త అంటూ బాగా భయపెట్టేశాడు. మరి ఈ కార్డ్ని ఆయనకి ఎలా ఇవ్వాలి? పోనీ ఫైల్స్ మధ్యలో పెడితే? కరెక్ట్, అప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు. అమ్మో వద్దులే, ఆయన కాకుండా ఇంకెవరైనా చూస్తే? పోనీ టేబుల్ మీద పెట్టేస్తాను అనుకుని మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ అభి రూంలోకెళ్లగానే అతనెక్కడా కనపడలేదు. వాష్రూంలో సౌండ్ వస్తుండడం చూసి స్నానం చేస్తున్నట్టున్నారు అనుకుని ఫాస్ట్గా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టేసి వెళ్లిపోయింది మను. స్నానం చేసి వచ్చిన అభి ఆఫీస్కి టైం ఉంటుండడంతో రెడీ అవుతూ కార్డు వైపు చూడలేదు. టై కట్టుకుంటూ పక్కకి చూసేసరికి ఎదురుగా సైడ్ టేబుల్ మీదున్న రెడ్ కలర్ కార్డు చూసి ఇదేంటి అనుకుంటూ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూడగానే థ్యాంక్ యూ అన్న అందమైన అక్షరాలు కనబడ్డాయి. అదెవరు చేశారో అర్థమై కోపంగా మను అని గట్టిగా పిలిచాడు. అభి గొంతుకి బిక్క చచ్చిపోయి రూమ్ బయటే ఉన్న మను వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటే మరోసారి కంచుకంఠంలా వినిపించిన అతని గొంతుకి తెలియకుండానే వస్తున్నా అంటూ పరుగున వెళ్లి తన ముందు నిలబడింది. కార్డ్ చూపిస్తూ ఏంటిది అని సీరియస్గా అడిగాడు. లేని ధైర్యాన్ని కూడబలుక్కొని నవ్వుతూ కార్డ్ అండి, గ్రీటింగ్ కార్డ్. ఆ మాటకి సీరియస్ లుక్తో చూస్తుంటే అంటే మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక కార్డ్ ఇస్తే బాగుంటుందని నేనే దాన్ని తయారు చేశాను, నచ్చిందా అని ఆశగా అడిగింది. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం?
థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. మీ దగ్గరికి రావాలంటే భయం అనిపించింది. అంతే కదా? ఆ మాటకి సీరియస్గా తన వైపు చూస్తున్న అభికి, నువ్వు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ. వెళ్ళిపో నా దగ్గర నుండి. నువ్వంటే నాకిష్టం లేదు అని మను అన్న మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే కోపంగా, అదే భయాన్ని కంటిన్యూ చెయ్యి. అంతేకాని ఇదిగో ఇలాంటివన్నీ చేసి ఇంప్రెస్ చేయాలని చూడకు అంటూనే చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డ్ని ముక్కలు ముక్కలుగా చింపేసి మను మీదకి విసిరేశాడు. చూస్తున్న మను కళ్ళల్లో కన్నీళ్లు నిండుకున్నాయి. అర్థమైందా? ఇంతకుముందు ఎలా ఉన్నావో అదే మెయింటైన్ చెయ్యి, అంతకుమించి రాకు అని చెప్పి అభి వెళ్ళిపోతే కింద పడ్డ కార్డు ముక్కల్ని చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ముఖమంతా ఏడ్చినట్టుగా ఉబ్బిపోయి ఉండడం చూసి, మను ఏమైందమ్మా, కళ్ళు ఇలా ఉన్నాయేంటి, ఎవరైనా ఏమైనా అన్నారా అని కంగారుగా అడిగింది గాయత్రి. అదేం లేదత్తయ్యా, బానే ఉన్నాను. మరి నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? అది కంట్లో ఏదో పడింది. నిజం చెప్పు, వాడేమైనా అన్నాడా? అయ్యో అదేం లేదత్తయ్యా, ఆయన నన్నేమంటారు అంటూనే వెళ్ళిపోతుంటే ఆమె వైపు చూస్తుండిపోయింది గాయత్రి. గాయత్రి ఆఫీస్కెళ్లినా మనసు నిలకడగా ఉండడం లేదు. అభి మనుల గురించే ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటున్నారా? అసలు వాడేమైనా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడా? అంటే వాడి పాత అలవాట్లేవి మానుకోలేదా? ఎలా తెలుసుకోవడం? వాణ్ణి అడిగితే ఏదో ఒక మాయ చేస్తాడు తప్ప ఏమీ చెప్పడు అనుకుంటూనే మూర్తికి ఫోన్ చేసింది గాయత్రి. నీతో కొంచెం మాట్లాడాలి మేడం. చెప్పండి మేడం అని వినయంగా అన్నాడు మూర్తి. అభి తన అలవాట్లన్నీ మానేశాడా అని సీరియస్గా అడిగింది. అమ్మో ఈవిడేంటి ఇలా అడుగుతున్నారు అనుకుని, అంటే అర్థం కాలేదు మేడం అని నాంచుతుంటే కోపంగా, అదే మీ సార్కి గుడ్ హ్యాబిట్స్ కంటే బ్యాడ్ హ్యాబిట్సే ఎక్కువ కదా. వన్ నైట్ స్టాండ్ అంటూ రోజుకో అమ్మాయితో అడ్డమైన తిరుగుతుళ్ళు తిరుగుతాడుగా, అవన్నీ మానేశాడా అని అడుగుతున్నా. కంగుమన్న గాయత్రి గొంతుకి తడబడుతూ, అంటే మేడం అది నాకు నిజం కావాలి మూర్తి. ఇలా ఇరుక్కున్నానేంటి? ఆయనలో ఎలాంటి మార్పు లేదని చెప్పానంటే సార్ నన్ను డ్రైనేజ్లో కలిపి చంపేస్తాడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే గాయత్రి ఫోన్ ట్రాప్ చేయడం వల్ల ఇదంతా ఆల్రెడీ మైక్లో వింటున్న అభి నవ్వుకుంటున్నాడు. అడిగేది నిన్నే మూర్తి. అంటే మేడం సార్ పెళ్ళైనప్పటి నుండి అన్నీ మానేశారు మేడం. నిజమేనా? నిజమే మేడం, సార్కి మేడం అంటే చాలా ఇష్టం అనగానే, సర్లే పని చూసుకో అని చెప్పి పెట్టేసి ఇమ్మీడియట్గా అభికి కాల్ చేస్తుంది గాయత్రి. మమ్మీ నన్ను నువ్వు అంత ఈజీగా నమ్మవని నాకు తెలుసు అని నవ్వుకుంటుంటే గాయత్రి ఫోన్ రావడంతో హలో మమ్మీ అని లిఫ్ట్ చేశాడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్లో కాదు, ఈవినింగ్ తొందరగా రా. మరి హాస్పిటల్కి తర్వాత వెళ్తాను, నువ్వు ముందు చెప్పిన టైంకి రా. సరేమా అంటూ ఫోన్ పెట్టేశాడు అభిరామ్. గార్డెన్లో మొక్కలకి పైప్తో వాటర్ పోస్తున్న మనుని తన రూమ్ బాల్కనీలో నుండి చూస్తుంది గాయత్రి. ఇంతలో అభికార్ మాన్షన్లోకి ఎంటర్ అయింది. ఏదో ఆలోచనలో ఉన్న మను అభికార్ లోపలికి రావడమే గమనించలేదు. ఏంటిది, నా జీవితం ఎటుపోతుంది? రామ్ ఇలా చేస్తున్నాడు, ఆయనేమో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియక పిచ్చి పట్టిస్తున్నాడు. నేనేం చెయ్యాలి? ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలి అనుకుంటుంటే కనీసం చలనం కూడా లేకుండా ఉన్న మనుని చూసి నవ్వుకుంటూ తన దగ్గరికొచ్చాడు అభి. తన ఉనికిని కూడా ఆమె గమనించట్లేదు. చిన్నగా నవ్వుకొని తన ఒక చెయ్యి నడుం మీద మరో చెయ్యి మెడ మీద వేసి గట్టిగా వెనుక నుండి హక్ చేసుకున్నాడు. తనని హత్తుకోవడంతో షాకై చేతిలో ఉన్న పైప్ విసిరేసినట్టు పడేసింది మను. ఆ పైప్ చెట్ల మీద పడిపోయి వాటర్ అంతా వీళ్ళిద్దరి మీద పూల వానలా పడుతుంటే భయంగా వెనక్కి తిరిగి నవ్వుతున్న అభిని చూడగానే, మీరా అని అడిగింది. నీ మీద చేయేసే ధైర్యం నాకు కాక ఇంకెవరికి ఉంటుంది స్వీట్ హార్ట్. స్వీట్ హార్టా? నన్నా? నువ్వు కాక ఇంకెవరి బంగారం? ఏంటి నా మీద ఇంకా కోపం పోలేదా? కోపమా? నాకా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుందిలే. మెడ మీద పెదవులతో రాస్తూ, సారీ బంగారం, మార్నింగ్ ఏదో ఆఫీస్ టెన్స్లో ఉండి నీ మీద కొంచెం అరిచేశాను. ఐఎమ్ రియల్లీ సారీ రా, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి అంటుంటే ఒళ్ళంతా జివ్వుమన్న ఫీలింగ్ కలిగి తన నుండి దూరంగా వెళ్లాలని చూస్తుంది మను.
వదలకుండా గట్టిగా తన వైపుకు లాక్కుంటేనే, అయినా నువ్వు కూడా దానికి అలిగి ఏడ్చేస్తే ఎలా చెప్పు? నువ్వంటే నాకెంతిష్టమో నీకు తెలుసు కదా అంటూనే ఆమెను ముందుకు తిప్పుకున్నాడు. 2 చేతులతో తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని, నా గురించి నీకు తెలీదా? యువర్ మై లైఫ్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేయ్ అని బతిమాలుతుంటే, ఇది నిజమా యాక్టింగా అనుకుంటూ చుట్టూ చూస్తున్న మనుకి బాల్కనీలో నుండి గాయత్రి కనిపించడంతో విషయం అర్థమైపోయింది. అంతే, కోపంగా అతని నుండి దూరం జరుగుతుంటే మను ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి ఇంకా గట్టిగా తన మీదకి అదుముకుంటూ, ఎక్స్ట్రా చేయకు, మమ్మీ చూస్తుంది అని తనకి వినపడేలా చెప్పాడు. మీ మమ్మీ చూస్తే నన్నేం చేయమంటారు అని కోపంగా అడిగింది. మను, డోంట్ ఇరిటేట్ మీ. అయితే వీళ్ళిద్దరూ నిజంగా హ్యాపీగా ఉన్నారా? మూర్తి చెప్పింది నిజమేనా అనుకున్న గాయత్రి లోపలికెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ అనుకుని మను వైపు చూసి ఒకసారి చుట్టూ చూడగానే మెయిడ్స్ అంతా వీళ్ల వైపు చూసి నవ్వుకుంటూ పనులు చేసుకుంటుండడంతో మను వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయాడు అభిరామ్. అభి ప్రవర్తనకి విసుగెత్తిపోవడంతో తన వెనకే వెళ్ళింది మను. ఆమె వస్తుందని అర్థమవడంతో రూంలోకి వెళ్లగానే ఆగిపోయాడు. డోర్ దగ్గర నిలబడి తన వైపే చూస్తున్న మనుతో తల కూడా తిప్పకుండా, ఏదో అడగాలని వచ్చినట్టున్నావు అన్నాడు. మార్నింగ్ థ్యాంక్స్ అంటూ గ్రీటింగ్ కార్డు ఇస్తే అంతలా కొబ్బట్టారు. మీ అమ్మగారి కోసం నాతో ఎందుకిలా బిహేవ్ చేశారు? మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి నాకు ఒక మనసుంటుంది. అందులో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి బిహేవ్ చేయడానికి నేనేమైనా బొమ్మనా అని కోపంగా తన మనసులోని బాధని ఒక్క మాటలో చెప్పేసింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్? మను కొద్ది కొద్దిగా ధైర్యం తెచ్చుకుంటుంటే అభికి దగ్గరికి చేరువవుతుంది. కానీ ఆమెకు చేరువైనట్టే ఉండి గాయత్రి కోసం నటిస్తున్నానంటూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు అభిరామ్. వీళ్ళిద్దరి గురించి తెలిసిన రామ్ మనుని ఇంకెంత టార్చర్ చేస్తాడో తెలీదు. ఒకవేళ అభిరామ్ గురించి రామ్ మనుకి చెప్పేస్తే తన ఆలోచన ఎలా ఉంటుంది? అసలు తట్టుకోగలదా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ నచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.